హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మేము స్ట్రాబెర్రీ పికింగ్కి వెళ్తున్నాము. సో మా బాబు ఫేవరెట్ ఫ్రూట్ అనమాట ఈ స్ట్రాబెర్రీ. ఎప్పటి నుంచో అనుకుంటున్నాము. సో ఇప్పటికి ఫైనల్గా వచ్చేసాము. సో టికెట్ తీసుకొని లోపలికి వెళ్తున్నాము. ఇక్కడ ఒక ట్రే ఇచ్చారు. ఈ ట్రేలో మనము స్ట్రాబెర్రీస్ కలెక్ట్ చేసుకోవాలి. టికెట్ కిడ్స్కి అడల్ట్స్కి $5 ఉందండి. సో ఇండియన్ కరెన్సీలో అప్రాక్సిమేట్గా 450 రూపీస్ సంథింగ్ ఉంటుంది ఒక టికెట్. సో 3 టికెట్స్ తీసుకొని లోపలికి వచ్చేసాము. సో స్ట్రాబెర్రీస్ అయితే మాత్రం చాలా ఫ్రెష్గా ఉన్నాయి, అలాగే స్వీట్గా జ్యూసీగా ఉన్నాయి. మా బాబు బాగా ఎంజాయ్ చేశాడు. సో ఈ ఈ ఫామ్ పేరు ఫామ్ వ్యూ రోడ్ స్టాండ్ అండి. ఇది వేణి ఏరియాలో ఉంటుంది, న్యూజెర్సీలో ఉన్న వాళ్ళు తప్పకుండా ట్రై చేయండి. అలాగే మనం ఈ కలెక్ట్ చేసుకున్న ఫ్రూట్స్ కూడా ట్రేలో వేసుకొని లాస్ట్లో వెళ్ళేటప్పుడు మనకి ఎంత వెయిట్ ఉందో చెక్ చేసుకొని అక్కడ మనీ పే చేయాలి. సో చూసారా, మనకు నచ్చిన ఫ్రూట్ మన చేత్తో కట్ చేసుకొని ఇలా తింటుంటే ఆ సాటిస్ఫాక్షనే వేరు కదా. సో చాలా హ్యాపీగా అనిపించింది మాకు. సో చాలా జ్యూసీగా స్వీట్గా అసలు నోట్లో వేస్తుంటే కరిగిపోతున్నాయి, అలా ఉన్నాయి ఈ ఫ్రూట్స్ కూడా. సో మా బాబు కూడా చాలా బాగా ఎంజాయ్ చేశాడు. చాలా బాగున్నాయి అని చెప్తున్నాడు. సో ఈ ఈ ఫామ్ వచ్చేసి మార్నింగ్ 9కి స్టార్ట్ అవుతుంది, ఆఫ్టర్నూన్ 12 వరకు ఉంటుంది. సండే టైమింగ్స్ అండి ఇవి. అలాగే సాటర్డే అయితే మనకి టైమింగ్స్ వేరుగా ఉంటాయి. సో ఒకసారి వెబ్సైట్ చెక్ చేసుకొని మీరు ఒకసారి కాల్ చేసి ఎంక్వైరీ చేసుకొని రండి. సో ఇక్కడ అవైలబుల్ ఉందా లేదా అని కూడా చెక్ చేసుకోండి. అలాగే ఈ స్ట్రాబెర్రీ పికింగ్ ఓన్లీ 1 మంతే ఉంటుందండి. మే ఎండ్ నుంచి జూన్ ఎండ్ వరకు మాత్రమే ఉంటుంది. సో 1 మంత్ మాత్రమే ఉండే ఈ స్ట్రాబెర్రీ పికింగ్ మిస్ అవ్వద్దు. న్యూజెర్సీలో ఉన్న వాళ్ళు తప్పకుండా ట్రై చేయండి. సో మేము మాత్రం చాలా బాగా ఎంజాయ్ చేసాము. ఇట్లా కట్ చేసుకొని తింటుంటే చాలా హ్యాపీగా అనిపించింది. సో మనము ఈ కలెక్ట్ చేసుకున్న ఫ్రూట్స్ కూడా లాస్ట్లో మనకి ఎంత వెయిట్ ఉందో చెక్ చేస్తారు. ఎల్బీ వచ్చి $5.5 ఉంది. ఎల్బీ అంటే హాఫ్ కేజీ $5.5 అంటే అప్రాక్సిమేట్గా 500 రూపీస్ ఉంటుంది హాఫ్ కేజీ. అలాగే మీరు వచ్చేటప్పుడు కొంచెం హాట్ వాటర్ కూడా క్యారీ చేయండి ఒక బాటిల్లో. ఇట్లా కొంచెం వాష్ చేసుకొని తింటే మంచిదని నా ఫీలింగ్. సో చూసారా ఎంత ఫ్రెష్గా ఉన్నాయో ఈ స్ట్రాబెర్రీస్. సో చాలా బాగా ఎంజాయ్ చేసాము. తప్పకుండా విజిట్ చేయండి. అలాగే పక్కనే నర్సరీ ఉంటే మేము వచ్చాము. సో చూసారా కలర్స్ ఎంత బాగున్నాయో, ఫ్లవర్స్ చాలా కలర్స్ ఉన్నాయండి ఫ్లవర్స్లో. ఇవి సీతమ్మ వారి జడపూలు అంటారు కదా ఇండియాలో. అలాగే బంతిపూలు, కుంకుమ బంతిపూలు, చాలా వెరైటీస్ ఉన్నాయి నర్సరీలో. సో బంతిపూలు అయితే చాలా ఫ్రెష్గా ఉన్నాయి. వీటిలో ముద్దబంతి, రెక్కబంతి అంటారు కదా, అలా కూడా ఉన్నాయి. సో కుంకుమ బంతిలో కూడా చాలా వెరైటీస్ ఉన్నాయి. ఈ కుంకుమ బంతి అలాగే బంతిపూలు మనకి ఒక్కసారి మనము కొనుక్కుంటే చాలండి. ఎవ్రీ టైం మనకి ఇవి కొంచెం డ్రై చేసి లాస్ట్లో వేస్తే మనకి మొక్కలు వస్తాయి. సో ఇక్కడ చూసారా పర్షియన్ అంటారు, అంటే మరువము. సో చాలా స్మెల్ అయితే చాలా బాగా వస్తుంది. సో పక్కనే మార్కెట్ కూడా ఉంది. దీంట్లోనే వెజిటేబుల్స్, ఫ్రూట్స్ కూడా ఉన్నాయి. చూసారా టొమాటోస్ ఎంత పెద్దగా ఉన్నాయో, గ్రీన్ టొమాటోస్ అలాగే రెడ్ టొమాటోస్. నేను ఇక్కడ విన్నది ఏంటంటే కంపోస్ట్ కూడా వీళ్ళే తయారు చేసి ఇక్కడ మొక్కలకి ఇస్తారు. అంటే వెజిటేబుల్స్, ఫ్రూట్స్ కానీ అన్నీ వీళ్ళే కంపోస్ట్ తయారు చేసి మొక్కలకి ఇస్తారని చెప్పి నేను విన్నాను. సో ఇట్లా కుకీస్ కూడా ఉన్నాయి. అలాగే స్ట్రాబెర్రీస్తో పైస్ కూడా చేసి అమ్ముతున్నారు. సో ఇక్కడ చూసారా క్యాప్సికంలో కూడా చాలా వెరైటీస్ ఉన్నాయి. అలాగే ఇక్కడ పక్కనే ఫ్లవర్స్ ఉన్నాయి చూసారా, ఇవి స్క్వాష్ ఫ్లవర్స్ అంట, అంటే గుమ్మడికాయ ఫ్లవర్స్. సో పక్కనే గార్లిక్ ఉంది. గార్లిక్ కూడా చాలా ఫ్రెష్గా ఉంది. ఒక గార్లిక్ వచ్చి $2 అని చెప్పారు. సో ఇక్కడ మేము హనీ తీసుకుందామని ఇటు సైడ్ వచ్చేసాము. చాలా ఫ్రెష్గా, అంటే ప్యూర్ ఆర్గానిక్ హనీ అండి ఇది. కెమికల్స్ ఏమీ లేకుండా వీళ్ళే ఇట్లా ఆర్గానిక్ అమ్ముతున్నారు. సో మ్యాంగోస్ అలాగే వెజిటేబుల్స్ కూడా చాలా వెరైటీస్ ఉన్నాయి లోపల. అన్నీ చాలా ఫ్రెష్గా ఉన్నాయి. చూసారా ఇక్కడ ఆనియన్స్ కూడా ఎంత ఫ్రెష్గా ఉన్నాయి. అలాగే వీళ్ళు పండిస్తున్న స్ట్రాబెర్రీస్ కూడా లోపల అమ్ముతున్నారు.
సో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.